హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ద క్రియేటర్. ఇవాళ మనం కుందన్స్ గురించి అయితే తెలుసుకుందామండి. సో ప్రీవియస్గా మనము సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించిన క్లాసెస్ అయితే వీడియోస్ చేయడం జరిగింది. ఒక 3 వీడియోస్ దాకా అయితే చేసాము. ఇది డే 4 క్లాస్ 4 అన్నమాట. సో ఎవరన్నా సరే ఇంకా ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడలేకపోతే కనుక ఒక్కసారి వెళ్ళి ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా ఒక్కసారి గమనించండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. చాలా వాల్యుబుల్గా ఉంటుందండి క్లాస్ అనేది. ఒక్కసారి పూర్తిగా క్లాస్ అనేది చూడండి. దెన్ ఆఫ్టర్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఇన్ఫర్మేషనల్గా ఉంది అంటేనే. ఎవ్వరూ చెప్పని టిప్స్ అవి కూడా చెప్తున్నానండి నేను. సో ఇవాళ క్లాస్లోకి అయితే వెళ్ళిపోతాము. నా పేరు జ్యోతి అండి. నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి టీచింగ్ చేస్తూ ఉంటాను. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించి బయట అయితే కనుక 2500 తీసుకుంటాను. ఒకవేళ మీరు ఫ్రీ గురుకుల్ అనే ఒక యాప్ ఉంది, ఆ యాప్ త్రూ నేర్చుకుంటే కనుక అక్కడ కూడా నేనే టీచర్ని. సో అక్కడైతే 300కే నేర్పిస్తాను. సర్టిఫికేషన్ కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కనుక మీకు కామెంట్ చేయండి, నేను కామెంట్లో మీకు గురుకుల్ యాప్ ఇస్తాను. లేదు అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి మీరే ఫ్రీ గురుకుల్ అని కొడితే యాప్ వస్తుందండి. ఒక కల్పవృక్షం లాంటి చెట్టు గుర్తుతో ఒక ఫ్రీ గురుకుల్ అనే యాప్ వస్తుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు రేపు 25th నుంచి రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 160 కోర్సెస్ పైనే ఉన్నాయి. ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా కూడా 300. రెజిన్ ఆర్ట్ ఉంది, తర్వాత చాలా ఉన్నాయండి అందులో. ఫుడ్కి సంబంధించి ఆర్ట్స్, క్రాఫ్ట్స్, తర్వాత ఫ్యాషన్, కంప్యూటర్ స్కిల్స్, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉన్నాయండి. అందరికీ యూజ్ అవుతుందని చెప్పాను. ఫ్రీ గురుకుల్ అండి యాప్ పేరు. ఓకే అండి, సో మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో వీటిని డ్రాప్ షేప్ అంటారు. డ్రాప్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇలా చిన్నగా ఉన్న వాటిని తిలకం అంటారు. తిలకం, ఇవి డ్రాప్ షేప్స్, ఇవి తిలకమ్స్ అన్నమాట. అండ్ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఈ కుందన్స్ 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి గ్లాసీ అన్నమాట. ఇలా మెరుస్తూ ఉంటే కనుక దీన్ని గ్లాసీ అంటారు. అండ్ ఇలా ఉంటే కనుక అంటే ఒక మ్యాట్ ఫినిషింగ్ కాకుండా కొంచెం షైనీగా, గోల్డ్ షైన్గా ఉన్నట్టు, పర్ల్ లాగా ఉన్నట్టు ఉంటే కనుక దీన్ని సిరామిక్ అంటారు. అండ్ ఇక్కడ చూసారా డల్ ఫినిష్ ఉంది అండ్ పేస్టల్ కలర్స్ ఉంటాయి. ఇలాంటి వాటిని మ్యాట్ ఫినిషింగ్ అంటారు. గ్లాసీ, సిరామిక్, మ్యాట్ 3 టైప్స్ ఆఫ్ కుందన్స్ అండి. ఒకటి వచ్చేసరికి గ్లాసీ కుందన్స్, షైనీగా ఉంటాయి. అండ్ ఇలా ఉండి పర్ల్ అపిరెన్స్ ఉంటే కనుక దీన్ని సిరామిక్ అంటారు. అండ్ అలాగే డల్ ఫినిష్ ఉంటే కనుక వీటిని ప్లాస్టిక్ అని కూడా పిలుస్తారండి బయట. సో ప్లాస్టిక్ కానీ లేదంటే మనమైతే మ్యాట్ అంటాము మన భాషలో. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా పర్చేస్కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కుందన్స్ అని అడిగితే ఇవి ఇస్తారనమాట. ఫ్రేమ్డ్ కుందన్స్ అని అడగాలండి. మన వాటికి ఫ్రేమ్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా గోల్డ్, ఈ ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రేమ్డ్ కుందన్స్ అని అడగాలి. అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కుందన్స్ అని అడగాలి. మగ్గం వర్క్ కుందన్స్కి ఏమవుతుందంటే అవి ప్లాస్టిక్తో తయారవుతాయి అండ్ ఫ్రేమ్స్ ఉండవు. వితౌట్ ఫ్రేమ్ కుందన్స్ వాడతారు. సో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కుందన్స్ అని అడుగుతాము. అండ్ అలాగే ఫ్రేమ్డ్ కుందన్స్ అని అడుగుతాము. ఓకేనా, ఇందులో సైజెస్, షేప్స్ ఉంటాయి. మనం ఈ క్లాస్లో చూద్దాం అవన్నీ కూడా. ఇది వచ్చేసరికి 4/6 సైజ్ అండి. 4/6. ఇది వచ్చేసరికి 6/8. 6/8. ఎలా కొలుస్తారు వీటిని, ఎలా తెలుస్తుంది వీటి మెజర్మెంట్ అంటే, ఒక స్కేల్ తీసుకొని 0 పైన ఈ కుందన్ని పెట్టండి. ఎన్ని లైన్స్ అయితే వస్తాయో అది అడ్డం. మళ్ళీ ఇటు తిప్పండి, ఇక్కడ స్కేల్ పెట్టండి 0 మీద, ఇటు నిలువు కొలుచుకోండి. అలా కొలుచుకుంటే కనుక అది నిలువు. అంటే అప్పుడు నేను చెప్పిన కొలత వస్తుందన్నమాట. ఏం చెప్పాను, 4/6.
4 అంటే అడ్డం, 6 అంటే నిలువు, 4/6. అలాగే ఇది కూడా సేమ్ అండి, 6/8, 6 అడ్డం, 8 నిలువు. సో అన్నీ ఇలాగే వస్తాయండి. ఇది 2/4, 2 అడ్డం, 4 నిలువు. సో ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసరికి 4 mm రౌండ్స్ అండి, ఇవి రౌండ్. ఇవన్నీ కూడా గ్లాసీయే. ఇది సిరామిక్. ఇందులో మ్యాట్ కలర్స్ నా దగ్గర లేవు. యాక్చువల్గా మ్యాట్ కలర్స్ కూడా దొరుకుతాయి మనకి, ఎక్కడో రేర్ కేసెస్లో యూజ్ చేస్తాం కాబట్టి నేను ఎక్కువగా యూజ్ చేసేవి మాత్రమే ప్యాటర్న్ అనేది పేపర్లో రెడీ చేశాను. ఓకేనా. నెక్స్ట్ స్క్వేర్స్. ఇవి స్క్వేర్స్ 4/4 అండి. ఇది వచ్చేసరికి 3/3. 4/4 అంటే స్క్వేర్కి 4 సైడ్స్ ఈక్వల్ కదా, సో 4/4 అండ్ 3/3. ఇది 6K అన్నమాట. 6K. K అంటే కిస్తీ అంటారటండి. కిస్తీ అంటే మెజర్మెంట్ని కిస్తీ అంటారు. అండ్ ఇది స్టార్ షేప్, ఇది క్రౌన్ షేప్, ఇది మూన్ షేప్, అండ్ ఇది రెక్టాంగిల్, ట్రయాంగిల్. ట్రయాంగిల్ వచ్చేసరికి 4/4. నెక్స్ట్ రెక్టాంగిల్ వచ్చేసరికి 3/7. ఇది ఇంకా చిన్నవి ఉంటాయి, అవి 2.5 అలా ఉంటాయి. ఇవి 6K ఐ షేప్ అండి. 6K ఐ షేప్. 6K అంటే ఈ వెడల్పు మాత్రమే కొలుస్తాం దీనికి, ఐ షేప్లో ఉంది కాబట్టి ఐ షేప్. 6K ఐ షేప్. సిరామిక్, గ్లాసీ. మ్యాట్ కూడా ఉన్నాయండి కొన్ని, మ్యాట్. ఇది 8K. ఇందులోనే పెద్దదన్నమాట. దీన్ని దేనికి యూజ్ చేస్తాము అంటే మనము యూ పిన్స్ అవి చేయడానికి యూజ్ చేస్తాం. వీటిని దేనికి యూజ్ చేస్తాము అంటే లోటస్ ప్యాటర్న్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. వీటిని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే శారీ పిన్స్కి కానీ, లేకపోతే 2 బ్యాంగిల్స్ పేరప్ చేసుకోవడానికి కానీ వీటిని యూజ్ చేస్తాం. వీటిని దేనికి యూజ్ చేస్తాము అంటే మనము బ్రేస్లెట్లు అలాంటివి మేక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. లేదు సింపుల్గా గ్లాస్ బ్యాంగిల్స్ మేకింగ్కి వాటికి యూజ్ చేస్తాం. అండ్ మూన్ షేప్ వచ్చేసరికి మీరు ఫ్లోరల్ ప్యాటర్న్స్ ఏమైనా చేసుకోవాలంటే బేస్కి మనము ఎక్కువగా మూన్ షేపే యూజ్ చేస్తాము. అండ్ లోటస్ ప్యాటర్న్కి కూడా కింద మనము లీఫ్ అపియరెన్స్ ఇవ్వడానికి మూన్ షేప్నే యూజ్ చేస్తాం. 3 mm ఏంటంటే ఎక్కడన్నా ఒక గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మనం మూన్ షేప్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూపిస్తానండి. నేను కొన్ని ప్యాచెస్ అయితే చేశాను నేను ఇక్కడ, అంటే స్టూడెంట్స్కి నేర్పించేటప్పుడు అనమాట. సో ఇక్కడ చూసారా, ఇక్కడ నేను వాడింది 6K ఐ షేపు, మూన్ షేపు. ఈ రెండిటికి మధ్యలో గ్యాప్ ఉంది కదా, సో నేను 3 mm రౌండ్తో ఫిల్ చేశాను. ఫ్లోరల్ ప్యాటర్న్ అని చెప్పాను కదా, సో ఇదిగోండి ఫ్లోరల్ ప్యాటర్న్. కింద మూన్ షేప్ యూజ్ చేసాము, పైన తిలకం షేప్ యూజ్ చేసాము, మధ్యలో 3 mm యూజ్ చేసాము. అట్లాగే ఏదన్నా ఒక బొట్టు బిళ్ళలాగా తయారు చేసుకోవాలన్నా ఇది. నెక్స్ట్ స్వస్తిక్ షేప్లో ఏదైనా ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ప్యాచెస్ అండి. వీటిని ఎలా మేక్ చేసుకోవాలి అనేది ఫర్దర్ క్లాసెస్లో చూద్దాము, నేను నేర్పిస్తాను. సో ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మనం లాకెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది ఇంకొక ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట. దీనిలో నేను ఇక్కడ మధ్యలో జర్కన్ యూజ్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి 3 mm రౌండ్ యూజ్ చేశాను, వైట్. ఓకేనా. సో ఇవాళ ఈ పేపర్ని మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏమేంటి అనేది ఒక్కసారి మీరు నాతో పాటు ఇప్పుడు నేను చెప్పినప్పుడు నోట్ చేసుకొని ఉంటారు కదా. సో ఏం చేస్తారంటే మీ దగ్గర ఏం మెటీరియల్ ఉంది అనేది పక్కన పెట్టుకోండి. నేను ఇంకొకసారి వీటన్నిటి పేర్లు రిపీట్ చేస్తాను, అన్నీ నోట్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్ పక్కన పెట్టుకొని రెండింటిని కూడా దీన్ని ఏమంటారు అని రాసుకోండి. ఏదైనా బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. సో దట్ మీకు ఎప్పుడైనా క్లారిటీ లేనప్పుడు, డౌట్ ఉన్నప్పుడు ఒకసారి బుక్ ఓపెన్ చేసుకుంటే మీకు డౌట్ అనేది క్లారిటీ అయిపోతుంది. ఓకేనా. సో నేను రిపీట్ చేస్తున్నాను, బుక్ పెన్ రెడీ చేసుకోండి, ఒక్కసారి నోట్ చేసేసుకోండి.
డ్రాప్ షేప్, డ్రాప్, షైనీగా ఉంటే గ్లాసీ, అండ్ పర్ల్, ఎక్స్క్యూజ్ మీ, పర్ల్ అపియరెన్స్ ఉంటే కనుక సిరామిక్, అండ్ ప్లెయిన్గా డల్ ఫినిష్ ఉంటే కనుక మ్యాట్. వీటిని తిలకం అంటారు. తిలకం. మెజర్మెంట్స్ అనేది మీ దగ్గర కుందన్స్ని స్కేల్తో కొలుచుకొని ఒకసారి అడ్డం ఎంత ఉంది, నిలువ ఎంత ఉంది స్కేల్ తీసుకొని కొలుచుకోండి. సో దట్ మీకు అక్కడ దాని మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. సో లేదు అంటే నేను ఒక్కసారి చూపిస్తాను చూడండి. 0 దగ్గర నుంచి నాకు ఇది ఎన్ని లైన్స్ వచ్చింది, 1 2 3 4 5 6 లైన్స్ ఎగ్జాక్ట్గా వచ్చింది. అండ్ ఎటు పెట్టి చూడండి, 1 2 3 4 5 6 7 8 లైన్స్ వచ్చింది. సో ఇది 6/8. ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ? ఓకే, డన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది 4 mm రౌండ్, 4 mm రౌండ్, ఇది 3 mm రౌండ్, ఇది 4 mm స్క్వేర్, ఇది వచ్చేసరికి 3 mm స్క్వేర్, అండ్ 4 mm రెక్టాంగిల్, 6K ఐ షేప్, 8K ఐ షేప్, 3/7 రెక్టాంగిల్. నెక్స్ట్ మూన్ షేప్. దీనిలో పెద్ద సైజ్ కూడా ఉంటుందండి. రెగ్యులర్ యూసేజ్ అయితే ఈజీగా చేస్తాము. ఇది కాకుండా కూడా కుందన్స్ ఉన్నాయండి. వై షేప్, సి షేప్, అండ్ హాఫ్ క్రౌన్ చూపించాను కదా, హాఫ్ క్రౌన్. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. స్టార్ షేప్. ఓకేనా? సో నేను ఇందులో అయితే ఒక చిన్న డౌట్, క్వశ్చన్ అడుగుతాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్లో అడిగిన వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి నేను ఆ కామెంట్ని నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో అయితే పెడతాను. సో ఈ షేప్ని ఏమంటారు, ఈ షేప్ని ఏమంటారు, దీనికి ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. నేను వాళ్ళ కామెంట్ని ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో పెడతాను. సో ఈ వీడియో కూడా మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒక్కసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్లోగా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ద క్రియేటర్.